హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చెన్నంగాకు పచ్చడి అండి. ఈ చెన్నంగాకు చాలా మందికి తెలియకపోవచ్చు, అందుకే చెట్టును కూడా చూపిస్తున్నానండి. ఇలా ఉంటుంది చెన్నంగాకు చెట్టు. ఈ ఆకుతో కారం పొడి చేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒకసారి దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు వేసుకోండి. నువ్వులు అనేది ముందేస్తే మాడిపోతాయండి, అందుకే చివరగా నువ్వులు వేసి ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్న చెన్నంగాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆకు కూడా తొందరగానే ఫ్రై అవుతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చెన్నంగాకు కూడా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగిన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోండి. ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలని మిక్సీ గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆకు చింతపండు కూడా వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెన్నంగాకు పచ్చడి రెడీ అయినట్టేనండి. కావాలంటే మీరు రోట్లో కూడా నూరుకోవచ్చు. పచ్చడి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. స్టవ్ పైన మరో బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 4 ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు అలాగే పసుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా వేసుకొని కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఈ చెన్నంగాకు పచ్చడి హెల్త్కి చాలా మంచిదండి, ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది. మీ దగ్గర ఈ చెన్నంగాకు చెట్టు లేకపోయినా మార్కెట్లో కూడా దొరుకుతుందండి. సంవత్సరంలో ఒక్కసారి తిన్నా చాలా మంచిదండి. తప్పకుండా మీరు దొరికితే ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి.